సిపిఎస్ రద్దు చేస్తాం, ఈపీఎస్ రద్దు చేసి సిపిఎస్ ఇస్తామన్నావు. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదో అదాలాపంగా మాట్లాడేసామని చెబుతున్నారు. ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. మీరు మాటలు మారుస్తారు, మడవం తిప్పుతారు, మీ మాటలకు విలువ లేదు, విశ్వసనీయత లేదు. మీరు నక్క జిత్తులతో మాట్లాడతారు, మీరు అవసరం కొద్దీ మాట్లాడతారు. ఈ రోజున ఎన్నికలు లేకపోవచ్చు కానీ అబద్దాల పునాది వేయటానికి మీరు ఒక ఆలోచన మొదలు పెట్టారు. గుంటూరు విజయవాడ మధ్య ఉంటే సరిపోతుందన్నారు. మేము పెట్టింది కూడా అదే కదా. గుంటూరు, విజయవాడ, తెనాలి, సత్తెనపల్లి ఈ ప్రాంతం, అలా కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట దాకా ఈ ప్రాంతం అంతా కలవాలని, కలిసిపోతుందని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి నూతన రాజధాని కోసం ఆలోచన చేసినప్పుడు మీరు సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చిన తర్వాత రైతులు మీరు ఎన్ని రకాలుగా మాట్లాడారు. సరే, అధికారం లేనప్పుడు మాట్లాడారు, అధికారం వచ్చిన తర్వాత మీరు అవమానించారు, మహిళలను కించపరిచారు, వాళ్ళ హక్కుల కోసం మాట్లాడితే కేసులు పెట్టారు, జైలు పాలు చేశారు, లాఠీ చార్జ్ చేశారు. ఆఖరికి దేవుడికి చెప్పుకుందామని వెళ్తే ఆ దారిలో అనేక రకాలైన అవమానాలకు గురి చేశారు మీ మంత్రులు, మీ వైసీపీ నాయకులు. ఇవన్నీ ఎవరు సమాధానం చెప్తారు? ఇటువంటి ఆలోచనలు ప్రజలు గమనించరని మీరు అనుకోవద్దు, ప్రజలు అమాయకులని అనుకోవద్దు. ప్రజలు అన్ని గమనించారు గనకే కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, అమిత్ షా గారు గాని, మోడీ గారు గాని మొన్న ఎన్నికల్లో స్పష్టంగా అన్ని ప్రాంతాల్లో చెప్పారు అమరావతి రాజధాని, ఏకైక రాజధానిగా ఉంటుందని. అందుకే మీ ప్రతిపక్ష హోదా కూడా రాలా.